హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ రావు. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 సో నామినేషన్స్ అయితే అయిపోయాయి. అండ్ నిన్నటి ఎపిసోడ్లో అయితే సంజన హైలైట్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఒక సంజన వల్ల మొత్తం హౌస్ అంతా కూడా రియాలిటీస్, గొడవలు ఇవన్నీ బయటపడ్డాయి. సో మొత్తం ఎపిసోడ్ అంతా కూడా నామినేషన్స్ కంటే ఎక్కువ ఈ ఇష్యూ మీదనే వెళ్ళింది. సో ఓవరాల్గా చూస్తే సంజన సైలెంట్గా ఉండకుండా ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. సో ఆమెకు చాలా మాట్లాడే స్కిల్స్ ఉన్నాయి అండ్ అంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది ఆమెకు నిజం చెప్పాలంటే. సో కొన్నాళ్ళు పాటు హౌస్లో ఉన్నట్లయితే చాలా మజా వస్తుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ నామినేషన్స్ తనుజకు కూడా ప్లస్ అయ్యాయి. ఎందుకంటే అన్ని ఓటింగ్ పోల్స్లో తనుజ దూసుకెళ్తుంది. శ్రీజ, ప్రియ, హరీష్ వీళ్ళంతా మాట్లాడేసరికి తనుజ వైపు పాజిటివ్ వచ్చింది. అక్కడ ఇష్యూ ఏదైనా కూడా తనుజ వీళ్ళందరితోని ఈక్వల్గా తను టఫ్ ఇస్తూ డిఫెండ్ చేసుకున్న విధానం చాలామందికి నచ్చింది. అండ్ హరీష్ ఊరికే మీదికి వెళ్ళడం కూడా ఆమెకే ప్లస్ అయిపోయింది. సో ఈ విధంగా తనుజ ప్లస్ సంజన వీళ్ళిద్దరైతే ఈ నామినేషన్స్ మొదలైనప్పటి నుంచి కాస్త హైలైట్ అయ్యారు. ఎందుకనేది ఇప్పుడు మనం ఒక పోల్ చూస్తూ మాట్లాడదాం. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మీకు చాలా ఫాస్ట్గా రావాలంటే. అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు అనేది. సో అన్ని పోల్స్లో అయితే ఒక విధమైన రిజల్ట్ ఉంది. తనుజ టాప్లో ఉంది. తను ఆబ్వియస్గా పోల్ స్టార్ట్ అయినాక 1 డే వరకు ఎమాన్యుయల్ నాడు, కానీ ఇప్పుడు తనుజ నామినేషన్ తర్వాత అయితే పికప్ అయింది. సుమన్ శెట్టికి అయితే డెఫినెట్గా ఓటింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ అనఫిషియల్ పోల్స్ అన్నింటిలో కూడా ఇతను టాప్లోకి వస్తున్నాడు. అండ్ ఆల్రెడీ ఇతడికి ఓట్ వేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. కాకపోతే పోల్సే కాదు, అఫీషియల్లో కూడా మీరు అందరికీ వేస్తూ ఉండండి. ఆ తర్వాత ఇమాన్యుయల్ నాడు. సో ఇమాన్యుయల్ అయితే చాలా కూల్గా బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇమాన్యుయల్ ఇప్పటివరకు అయితే ఎక్కడ స్కిప్ కాలేదు, చాలా బాగా ఆడుతున్నాడు. ఆ తర్వాత పవన్. సో పవన్ అయితే ఇంకా అసలు తెలియాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ సంజన. సో సంజన ఇప్పుడు ఈమె లీస్ట్లో ఉండేది, కానీ ఒక నామినేషన్ ఇష్యూతోని ఈమెకు డెఫినెట్గా ప్లస్ కాబోతుంది. అలా మెయింటైన్ చేస్తే డెఫినెట్గా చాలా ముందుకెళ్తుంది. ఎందుకంటే హౌస్లో కావాల్సిందే అది. ఇంకా హౌస్లో సైలెంట్గా ఉంటే అక్కడ ఏముంటుంది. అండ్ నెక్స్ట్ రాము రాథోడ్. సో ఇప్పటికి కూడా రాము రాథోడ్ పెద్ద ఎఫెక్టివ్ అయితే లేడు. కాకపోతే ఇంక ఇతని గొడవలైనా లేకుంటే ఇందులో ముందుకు వచ్చి లీడ్ తీసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత రీతు చౌదరి చాలా బాగానే ఈమె ఫైట్ చేస్తుంది. కాకపోతే ఓటింగ్ అయితే లేదు. ఆ తర్వాత ఫ్లోరస్ అయిని చాలా డేంజర్ జోన్. అండ్ సృష్టి వర్మ ప్రతి ఒక్క పూల్లో లిస్ట్లో ఉంది. అండ్ హౌస్లో కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించడం లేదు. సో మాట్లాడే టైంలో కూడా మాట్లాడట్లేదు. సో ఓవరాల్గా నేను చాలా బాగా ఆడుతుందేమో అనుకున్నా. కాకపోతే లీస్ట్లో అయితే ఈమె నిస్సందేహంగా ఉంది ఈ వీక్.